అవును, ఇక్కడ ఉండలేను. ఏమిటిదంతా? సామాన్లన్నీ సర్దేస్తున్నారేంటి? ఇంటి మారిపోతున్నారు బాబు. ఈ ఇల్లు మారిపోతున్నావా? అది కుదరదు. అమ్మా అమ్మా అమ్మా, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావా? అవును బాబు, మనం వేరే మంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. వద్దు, ఇక్కడే ఉందాం. నేను ఇక్కడ ఆడుకోవటానికి చిట్టి బేబీ బుజ్జు అంతా ఉన్నారు. పక్కింట్లో రాజు పిన్ని వాళ్ళు ఉన్నారు. మనం ఇక్కడే ఉందా బాబు, నా మాట వినరా. కొత్త ఇంటికి ఎందుకు వెళ్తున్నావో తెలుసా? ఆ ఇంట్లో పెద్ద కృష్ణుడు బొమ్మ, మందిరం ఉన్నాయి. అయితే మాత్రం అందరిని వదిలేసి మారం చేయకుండా నా మాట వింటే కొత్త ఇంటికి వెళ్ళగానే నీ కుక్కు బిల్ల కొనిస్తాను. నిజంగానా? తప్పకుండా కొనిస్తాను. పద, బుజ్జివాడు చెప్పేసి రాపో. గోపి, నువ్వు లేకపోతే మా అందరికి ఎలా తోస్తుందిరా? నువ్వు లేకపోతే మాకేడుకు వస్తుంది గోపి. ఏంటిది? చిన్నపిల్లలా మన ఆడకూడదు. నువ్వు ఏం చెప్పినా నాకు బాధగా ఉంది గోపి. ఎందుకు బాధ? నేను అప్పుడప్పుడు వస్తాగా. మీరంతా కలిసి మా కొత్త ఇంటికి రావచ్చు. అప్పుడు అందరూ ఆడుకుందాం. పాపం, ఆ పసి వాళ్ళకి ఎంత బాధగా ఉందో. అవునులేండి, 2 రోజులు పరుచున్న నాకే మీరు వెళ్ళిపోతున్నారంటే దిగులుగా ఉంది. మరి వాళ్ళకుండదా? ఎవరికి ఎలా ఉన్నా విడిపోయే గడియం వచ్చాక విడిపోక తప్పదు. రాధా, నీకు ఈ బొమ్మ కావాలనే దానిగా తీసుకో. చిట్టి, ఈ బాల్ నీకు. లత, ఇది నీకు. గోపి వాళ్ళు ఇల్లు మారాడు, మనం కూడా మారదామా? ఒరేయ్, గోపి వాళ్ళు ఇల్లు మారారని మనం మారడం, గోపి ఊరు మారాడని మనం మారటం అంత మంచిది కాదురా. లాయర్లు అనగా డాక్టర్లు అనగా ఒకే చోట ఉండాలి. ఊరు మారితే ప్రాక్టీస్ పోతుంది. ప్రాక్టీస్ అమ్మకున్న చిన్న తలెత్తి పోగొట్టిన డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పోతావా? నాకు ఇవ్వడానికి 2 రూపాయలు సంపాదన డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పోతావా? కడుపు నొప్పి వాడికి కరెక్ట్ గా మాత్రం ఇవ్వాలని డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పోతావా? నోరు బ్యాండేజ్ కట్టించి చూస్తూ కూర్చేస్తాను. అదే నీకున్న ప్రాక్టీస్. ఓరు వీడి తగలయ్యా. పేషెంట్స్ రాక నేను ఏడుస్తుంటే పశువుల ఇంజక్షన్ లాంటి మాటలతో గుచ్చి గుచ్చి నన్ను బాధ పెడుతున్నాడే వీడు. డాక్టర్ గారు, కమాన్ 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 కమాన్. పేషెంట్ వాళ్ళకం చూస్తా ఉంటే నయమైపోయి మామూలుగా ఉన్నట్టున్నాడే. మీరు మాలాగే చెప్తే ఎలాగండి? డాక్టర్ కదా, కాస్త పరీక్ష చెప్పండి. పరీక్ష ఎందుకండి? నేను ఇచ్చిన మెడిసిన్ పోవు నాకు తెలుసుగా. పైగా ఫేసు గీసు చూస్తుంటే పర్ఫెక్ట్ ఆల్రెడీ అని వైద్య శాస్త్రం చెప్తూ ఉంది. అయినా మీ తృప్తి కోసం చూడమంటే చూస్తాను. సి నోరు తెరవు నాయన. వెరీ గుడ్, చాలా పెద్ద నోరు. ముద్దలతో పని లేకుండా ఫుల్ మీల్ లోపల దోసేయచ్చు. జాగ్రత్త నాయన. ఓకే. అదేమిటా ధర్మం జంతుకు నవ్వులంటే నవ్వులేసావు? పిచ్చి పోయి నటించారు. నాకు పిచ్చి ముద్ర పేరు బేటా. మర్యాదగా వాడు పిచ్చి వదిలేస్తావా లేదా? లేకపోతే 2 పూట్ల వాడిని తీసుకొచ్చి నీ దగ్గరే వదిలేస్తా. వద్దు బాబు, వద్దు. మీకు దండం పెడతాను. వచ్చినప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడుగా, మధ్యలో వచ్చింది అంటే సగం తగ్గిందన్నమాట. అంతకంటే ఇదివరకు ఇచ్చిన దానికంటే పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తాను బాబు. పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తాను. కాము చూడమని రసం, వసంత కుసుమాకరు, సిద్ధమకరం ధ్వజం. ఈ దెబ్బతో ఈ టార్జాన్ బేటగాడి పిచ్చి కుదరాలి. అయ్యా, ఈ పొడని ఆవులోను ఆవు పంచతంలోను కలిపి నడినెత్తిన మధ్యలో గరువులాగా మద్రాసు చేయించండి. మళ్ళీ తగ్గపోతే ఇంకా తగ్గపోవడం ఏంటండి? తగ్గపోతే ఏ పిచ్చి కుక్క మీద మద్రాసు చేసి చూడండి. అప్పుడు తగ్గపోతే చూసిన మాట నమ్మండి. నన్ను నమ్మకం లేకపోతే తీసుకోండి బాబు. సరే డాక్టర్, వస్తాం. మరి ఫీజు ఫీజు అండి? ఫీజు తగ్గలేదు, ఏమీ లేదు. అప్పుడే ఫీజు అంట. ఫీజు లేదు, ఏమీ లేదు. కర్మ 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 కర్మ.